నమస్తే అండి. ఒక్క పథకం ప్రకారం అంటే మేమందరం ఇందులో నాది లాయర్ ప్రొఫెషన్. సో అందుకే నేను ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు సరే కొంత గ్రాప్ చేద్దామని చిన్న ఈ గెటప్లో రావడం జరిగిందండి. సో ఈ సినిమాలో నా పేరు సిద్ధార్థ నీలకంఠ, పబ్లిక్ ప్రాసిక్యూటర్, క్రిమినల్ లాయర్ అండి. సో ఈ క్రిమినల్ లాయరేనా లేకపోతే క్రిమినలా? సో జరిగిన క్రైము ఈయనకి సంబంధం ఉందా లేదా? సో ఇలా ఈ ఒక పథకం ప్రకారం అనే సినిమా క్రైమ్ సస్పెన్స్తో మొత్తం చాలా ఇంటెన్సిటీ ఉంటుందండి సినిమా మొత్తం. అంటే పర్టికులర్గా వినోద్ విజయన్ డైరెక్టరు, ఈయన గురించి చెప్పాలంటే అండి, బెర్లిన్ అవార్డ్ అంటే వరల్డ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ అవార్డ్స్, ఆస్కార్లో నెక్స్ట్ అవార్డ్స్లో బెర్లిన్, అది చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్లో చిల్డ్రన్ అవార్డ్స్. అది వరల్డ్లో 5000 మూవీస్లో ఈయన ప్రొడ్యూస్ చేసిన సినిమా బెర్లిన్ అవార్డు గెలుచుకుందండి. అలానే అదే సినిమా వట్టాల్ అనే సినిమా నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఆయన ప్రొడక్షన్లో. సో బేసిక్గా ఆయన నేషనల్ అవార్డు విన్నర్. సో నాకు ఈ కథ చెప్పినప్పుడు వినోద్ నాకు 2005లో నాకు పరిచయం అండి. అప్పటి నుంచి మా ఇద్దరు ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. ఎప్పుడు కుదరలే. కానీ ఈ కథ నాకు చెప్పినప్పుడు ఈ సినిమా నాకు చాలా అంటే ఎలానో ఒక నేచర్ లాగా నాకు ఈ సినిమా నాకు రావడం జరిగిందండి. నాకు కామన్ ఫ్రెండ్ వినోద్, నాకు ఇంకో ఫ్రెండ్ వినీత్ గారు. వీళ్ళిద్దరూ నాతో సినిమా చేద్దాం అనుకున్నారు, కానీ వాళ్ళిద్దరికీ పరిచయం లేదు. కానీ వీళ్ళిద్దరూ ఒకసారి కలిశారు. నేను ఒకరితో చేస్తాను అని ఆయన అంటే, నేను చేస్తాను ఎవరు అంటే సాయి. ఇద్దరికి ఆయన నాకు బాగా తెలిసిన ఆయన, నాకు మంచి ఫ్రెండ్ అని ఈయన. ఇలా కేరళలో వాళ్ళిద్దరూ కలిసి ఈ సినిమా నా దగ్గరికి వచ్చిందండి. నిజంగా ఈ సినిమాని నేను ఎంత ఇష్టపడ్డానంటే అండి, ఈ సినిమా నాకు ఈ గ్యాప్కి ఇది ఫిల్ చేస్తుందండి 100%. ఈ సినిమాకున్న స్క్రీన్ ప్లేని, లేకపోతే ఈ సినిమాలో ఉన్న కథలో ఉన్న స్ట్రెంగ్త్ని, ఈ సినిమాలో నన్ను ప్రొజెక్ట్ చేసిన విధానం, డైరెక్టర్, ఇదంతా నాకు చాలా కొత్తగా ఉంది సార్. నాకు ఇది ఉపయోగపడే సినిమా. డెఫినెట్గా ఈ సినిమాని స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఏం జరుగుతుంది అని ఆడియన్స్ అనుకోకపోతే నన్ను తిట్టచ్చు, లేకపోతే ఫోన్ చేసి తిట్టచ్చు, ఈడింతేరా అని మీరు అనొచ్చు. కాకపోతే అది నాకు రాదని నాకు తెలుసండి. ఎందుకంటే ఈ సినిమాలో ఉన్న స్ట్రెంగ్త్ నాకు తెలుసు కాబట్టి. సార్ మామూలుగా నేను ప్రతి సినిమాలో కూడా ఓకే ఈడేదో చిన్న న్యాచురల్గా లేకపోతే బాయ్ నెక్స్ట్ డోర్ లాగా ట్రై చేస్తూ ఉంటాడు అని అంటారు. నేను అలా అనుకున్నాను. బట్ ఈ సినిమా నాకు కథ చెప్పినప్పుడు 2 రోజులు షూటింగ్కి వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఈ క్యారెక్టర్లో ఎక్కడో నేను చిన్న నా పర్ఫార్మెన్స్లో చిన్న డ్రామా వస్తుంది అని నాకు అర్థమైపోయింది. డైరెక్టర్కి ముందే అర్థమైపోయింది. సో ఏం చేయాలి? సో 3 డేస్ తర్వాత నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి ఆయన ఫ్రెండ్ని నాకు పిలిపించి, నేను 1 మంత్ ఈ క్యారెక్టర్ ప్రిపరేషన్కి నేను 1 మంత్ నేను కోచింగ్ తీసుకున్నాను. సో అంత ఇంటెన్సిటీ ఉంటుంది, అంత న్యాచురల్గా ఉంటుంది. ఈ ట్రైలర్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది, వెరీ న్యాచురల్ ఉంటుంది. ఎక్కడ నా పర్ఫార్మెన్స్లో కానీ మిగతా ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్లో కానీ డ్రామా అన్నది కనిపించుకుంటా ప్రతిదీ ఆయన నా దగ్గర నుండి నా నుంచి చేయించుకున్నారు.